ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వచ్చే నెలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన మరియు నిమజ్జన సందర్భంగా ప్రతి గ్రామం నందు శాంతి కమిటీ సమావేశాలు జరిపించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో విగ్రహాల ప్రతిష్ట అయిన రోజు నుండి నవరాత్రుల సమయంలో అలాగే నిమజ్జనం సందర్భంగా ప్రతిరోజు పోలీస్ నిఘా పెంచాలని అన్నారు. డయల్ 100కి కాల్ రాగానే వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూ కోల్ట్ పెట్రోల్ కార్ నిరంతరం 24 గంటలు 7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చాలని, ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయని, నేరగాళ్లు అమాయకులైన ప్రజలకు మాయమాటలు చెప్పి రకరకాలుగా నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి అధికారులందరూ మీ జ్యుడిషియక్స్ నందుగల గ్రామాలందు ప్రజలందరినీ సైబర్ నేరాల పట్ల పడకుండా మీ సిబ్బంది ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. మొబైల్ దొంగతనాలు చాలా అవుతున్నాయి. మొబైల్ పైన వెంటనే ప్రజలు CEIR పోర్టల్ నందు లాగిన్ అయ్యి తమ వివరాలను పోర్టల్ నందు పొందుపరచాలని, అలా చేస్తే పోయిన మొబైల్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డిఎస్పీ వెంకటేశ్వర్లు, DCRB DSP రమణారెడ్డి, సైబర్ క్రైమ్ DSP సుదర్శన్, సిఐ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు.